హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ఎవరో కూడా ఇంట్లో కూర్చోట్లేదు. ప్రతి ఒక్కళ్ళు పనులకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే డ్యూటీలకి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు అనేది ఇళ్లలో ఉండట్లేదు. కుటుంబం ఆర్థికంగా ఉండటానికి ప్లస్ ఫ్యామిలీ బాగుంటాకి నిలదొక్కుకోవటానికి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు. ఇలా కష్టపడడం వల్ల ఆడవాళ్ళు ఇంటి చాకరీ చేస్తారు, ప్లస్ బయట పనులు కూడా చేస్తున్నారు. దానివల్ల ఆడవాళ్ళకి ఎనర్జీ చాలా లాస్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల నీరసం వచ్చేసి కాళ్ళ నొప్పులని వస్తూ ఉంటాయి. అందుకని మనం ఎనర్జీగా ఉంటేనే కుటుంబం కూడా ఎనర్జీగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇలాంటివి ఉడకబెట్టుకుని తింటూ ఉండాలి అప్పుడప్పుడు. వీటిని గుగ్గిళ్ళు అంటారు. నేనైతే గుగ్గిళ్ళు అంటాను. ఇవి ఎంతో కాస్ట్ కూడా ఉండవు. బయట చక్కగా మార్కెట్లోకి వెళ్ళి తెచ్చేసుకుంటే జనరల్ స్టోర్లో ఉంటాయి. ఇవి శనగలు ప్లస్ ఉలవలు, అలసందలు, బఠానీలు, వేరుశెనగ గుళ్ళు, మినువులు, పెసలు, ఉల్లవలు ఇవన్నీ వేసాను. ఇవన్నీ మార్నింగ్ టైం నేను నానబెట్టేసుకుంటాను. స్కూల్కి వెళ్ళే టైం నానబెట్టేసుకుని ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుని ఒక గిన్నెలో వేసి తినేసేస్తాను. అవి నాకు చాలా ఎనర్జీగా ఉంటుంది. వారంలో 2 సార్లు తింటాను. 1 లేదా 2 సార్లు తింటాను. మినిమం ఒకసారన్నా తింటాను. నాకు అవి చాలా ఎనర్జీగా ఉంటుంది. స్కూల్లో ఎక్కువ స్టాండింగే ఉంటుంది. ఎక్కువగా ప్రైవేట్ స్కూల్ అంటే స్టాండింగే ఉంటుంది. నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తాను కాబట్టి నా ఎనర్జీ లాస్ అవ్వకుండా అంటే ఎక్కువ శాతం ఇవే తింటాను నేను. ఈ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా ఎనర్జీగా ఉంటాను. వీటి వలన మీరు కూడా తింటూ ఉండండి ఫ్రెండ్స్. ఎనర్జీ లాస్ అవ్వటం అనేది తక్కువగా ఉంటుంది. కొంచెం బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది.